అనగనగా పసలపూడి అనే గ్రామంలో రామయ్య అనే కుండల వ్యాపారి ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కుండలు తయారు చేసేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. తను సొంతంగా తయారు చేసుకున్న కుండలన్నీ తీసుకొని పట్టణానికి అమ్మడానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక పెద్ద కుండల వ్యాపారి దగ్గర రామయ్య తన కుండలన్నీ అమ్మేవాడు. ఆ కుండల వ్యాపారి రామయ్య దగ్గర ఇలా అంటున్నాడు: పక్క ఊర్ల నుంచి చాలా మంది కుండల వ్యాపారస్తులు వస్తారు, కానీ మీ సరుకు ఉన్నంత ఇదిగా వేరే ఏ సరుకు ఉండదు అని చెప్తాడు. అప్పుడు రామయ్య, చాలా సంతోషం బాబు, నా కుండలకు తగ్గ డబ్బు ఎంత వస్తుంది అని అడుగుతాడు. యజమాని 10,000 రూపాయలు వస్తుంది అని చెప్తాడు. ఆ 10,000 రూపాయలను రామయ్య చేతిలో పెడతాడు యజమాని. ఆ డబ్బుని తీసుకొని రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య భార్య పేరు లక్ష్మి. రామయ్య లక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. రామయ్య పొరుగురు నుంచి ఇంటికి రాకపోవడంతో, అయ్యో వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, ఈయనేమో ఇంకా రాలేదు, ఈ వర్షంలో ఎక్కడ చిక్కుకొని పోయారో ఏంటో అని భార్య లక్ష్మి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో రామయ్య ఇంటికి వస్తాడు. చాలా అలసిపోయి మంచం మీద కూర్చుంటాడు. భర్తను చూసిన లక్ష్మి చాలా ఆత్రంగా అతని దగ్గరికి వచ్చింది. ఏవండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? పొద్దుననగా వెళ్ళారు, బయటేమో వర్షం చాలా పడుతుంది, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తున్నాను. అదేం లేదులే లక్ష్మి, పొరుగురులో కొంచెం ఆలస్యమైంది. మనం తయారు చేసిన కుండలకు చాలా తక్కువ డబ్బు వచ్చింది. నెలంతా కష్టపడినా మన ఇంటి సరుకులు కూడా సరిపోవు అని బాధపడ్డాడు రామయ్య. దీనికి ఇంతలా బాధపడుతున్నారా మీరు? మనకెవరున్నారు? మనిద్దరమేగా. ఇంటిని నేను నెట్టుకొని వస్తాను, మీరు ముందు భోంచేయండి అని భర్తకు భోజనం వడ్డించింది. భార్య అంత ప్రేమతో మాట్లాడడంతో రామయ్య కడుపు నిండా భోంచేశాడు. వెన్నెల్లో ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చింది. ఏవండి, ఇంకొద్ది రోజుల్లో రాఖీ పౌర్ణమి రాబోతుంది. నీకు ఒక్కగానో ఒక్క చెల్లి. చెల్లైనా కూతురైనా మనకి అదేగా. పెళ్లి చేసి పంపించాము, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పిల్ల ఇంటికి వచ్చింది లేదు. వాళ్ళ అత్తగారు మన ఇంటికి అస్సలు పంపించరు. ఈసారైనా మీరు వెళ్ళి రాఖీ పండగకి పిలుచుకొని రండి అని చెప్తుంది. అప్పుడు రామయ్య, వాళ్ళ అత్తింటోళ్ళు చాలా గొప్పోళ్ళు లక్ష్మి. వాళ్ళకి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, పొలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మన అమ్మాయిని ఎక్కువగా మన ఇంటికి పంపించరు. వాళ్ళ ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉంటుంది. సరేలే, నీ మాట ప్రకారమే ఈసారి వాళ్ళ అత్తింటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తాను అని చెప్తాడు. ఆ మాటలకు లక్ష్మి చాలా సంతోషిస్తుంది. మీరు పొద్దున్నే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని రండి అని చెప్తుంది. రామయ్య ఉదయాన్నే సైకిల్ మీద తన చెల్లి దగ్గరకు బయలుదేరతాడు. రామయ్య చెల్లి పేరు సుధా. చాలా సున్నితంగా ఉంటుంది. సుధా వాళ్ళత్త చాలా గడుసు. ఇదిగో అమ్మాయి, ఈరోజు ఊరి నుంచి మా అన్నయ్య వదిన వస్తున్నారు. మా అన్నయ్యకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా అన్నగారు వచ్చే లోపల నువ్వు వెళ్ళి చికెన్ బిర్యానీ చెయ్యి అని కోడలికి ఆర్డర్ వేసింది అత్త. సుధా, అలాగే అత్తగారు, మీ అన్నయ్య గారు వచ్చే లోపల నేను వంట సిద్ధం చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్తుంది. సుధా చదువుకున్న అమ్మాయి, చాలా అమాయకురాలు. అత్తగారు చెప్పిన ప్రకారం వాళ్ళ అన్నగారి కోసం సుధా బిర్యానీ చేస్తూ ఉంది. అప్పుడే వాళ్ళన్న రామయ్య అక్కడికి వచ్చాడు. అమ్మా సుధా, ఎలా ఉన్నావు అని పలకరించాడు. తన అన్నయ్య మాటలు విన్న సుధా చాలా సంతోషించింది.
నేను చాలా బాగున్నానన్నయ్య. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైందన్నయ్య నిన్ను చూసి. పద లోపలికెళ్దాం. అత్తయ్య గారున్నారు. పలకరిద్దువు గాని అని వాళ్ళన్నని లోపలికి తీసుకెళ్తుంది. సుధా వాళ్ళ అత్తయ్య గారిని పలకరించడానికి రామయ్య ఆమె దగ్గరకు వెళ్తాడు. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందమ్మా మిమ్మల్ని చూసి. అందుకే పలకరిద్దామని వచ్చాను అని చెప్తాడు రామయ్య. అప్పుడు రమణమ్మ, మేం చాలా బాగున్నాం అన్నయ్య గారు. మీరెలా ఉన్నారు? ఇదేనా రావటం? అయినా వచ్చిన పని ఏంటి అని అడుగుతుంది రమణమ్మ. అప్పుడు రామయ్య, మరేం లేదమ్మా, త్వరలో రాఖీ పండగ రాబోతుంది. అందుకోసం సుధను ఇంటికి తీసుకొని వెళ్దామని వచ్చాను. అప్పుడు రమణమ్మ, సరే సరే, ఈ విషయం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఊరి నుంచి మా అన్నయ్య వదిన వస్తున్నారు, బయట వచ్చినట్టున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామయ్యతో సుధా వాళ్ళ అత్తగారు అంత కఠినంగా మాట్లాడడంతో సుధకి కొంచెం బాధ వేస్తుంది. అన్నయ్య, నేను పొయ్యి మీద బిర్యానీ పెట్టాను. మామయ్య గారు ఆయన ఇద్దరు పొలానికి వెళ్లారు. ఆయన వచ్చే లోపల వంట చేస్తాను. ఇక్కడే మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి సుధా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తుంది. ఇంతలో రమణమ్మ వాళ్ళ అన్నయ్య వదిన ఊరి నుంచి వచ్చారు. ఆటో శబ్దం వినగానే రమణమ్మ పరుగు పరుగున వాళ్ళ అన్నగారి దగ్గరికి వచ్చింది. అన్నయ్య, మీరెలా ఉన్నారు? బావున్నారా? నాకేంటి తల్లి, చాలా చక్కగా ఉన్నాను. నువ్వు బావా ఎలా ఉన్నారు అని అడిగాడు వాళ్ళ అన్నయ్య. ఇక వాళ్ళ వదిన, ఎలా ఉన్నావు రమణ? ఏంటి ఇలా చిక్కిపోయావు? తింటున్నావా లేదా అని ఎంతో ప్రేమతో అడిగింది రమణమ్మను. అప్పుడు రమణమ్మ, నాకేంటొదినా, బ్రహ్మాండంగా ఉంటేను. సరే సరే, మనమందరం లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి రమణమ్మ వాళ్ళ అన్నను వదినను లోపలికి తీసుకెళ్తుంది. రమణమ్మ వాళ్ళ అన్నయ్య వదిన లోపలికి రావడం చూసి రామయ్య పైకి లేచి నిలబడతాడు. రామయ్య ఎంతో వినయంగా వారిని పలకరిస్తాడు. అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? ఇదేనా రావటం? ప్రయాణం బాగా జరిగిందా అని ఎంతో నిదానంగా అడుగుతాడు. మేం చాలా బాగున్నాం అన్నయ్య గారు. మీరెలా ఉన్నారు? ప్రయాణం చాలా బాగా జరిగింది అని గోపాలం చెప్తాడు. అప్పుడు రమణమ్మ ఇలా అంటుంది, ఈయన గారు ఊరికినే ఏం రాలేదన్నయ్య గారు. తన చెల్లిని రాఖీ పండగకి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు అని ఎంతో కఠినంగా మాట్లాడుతుంది. ఇంతలో పొలానికి వెళ్లిన తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వస్తారు. పొలం నుంచి వచ్చిన భర్తను కొడుకుని చూసి రమణమ్మ పరుగు పరుగున ఎదురు వెళ్తుంది. వారితో ఇలా అంటుంది, ఏమండి, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది? పొలంలో పని కాస్త ఎక్కువైందా? ఊరి నుంచి అన్నయ్య వదిన వచ్చారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగైతే భోజనానికి ఏర్పాటు చెయ్యి. అందరూ కలిసి కూర్చొని భోంచేద్దాం, కలిసి మాట్లాడుకుందామని చెప్తాడు. రమణమ్మ వెంటనే భోజనానికి ఏర్పాటు చేయించింది. అమ్మ సుధా, మీ అన్నయ్య గారు వచ్చారు కదా, ఆయన్ని కూడా రమ్మను, భోజనం చేస్తారు అని పిలుస్తాడు. అప్పుడు రమణమ్మ, ఆయన ఇప్పుడెందుకులేండి, మీరు తిన్న తర్వాత తింటాడు. ఇప్పుడు మీరందరూ కలిసి భోంచేయండి అని చెప్తుంది. అప్పుడు సుధా వాళ్ళ భర్త, అదేంటమ్మా, మామయ్య గారిని రమ్మను, ఆయన కూడా మాతో పాటే తింటారు, అందరూ కలిసే భోంచేస్తామని చెప్తాడు. అప్పుడు రమణమ్మ వాళ్ళన్నయ్య ఇలా అంటాడు, కుండలు అమ్ముకునేవాడు మాతో పాటి కూర్చొని భోంచేయడం మాకు అవమానం. ఆయనను తర్వాతనే తిన్నివ్వు అని చెప్తాడు. వాళ్ళు మాట్లాడిన మాటలకు సుధా చాలా బాధపడుతుంది. కళ్ళలో నుంచి నీళ్లు ఆపుకోకుండా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య, కొంచెం కూడా విలువివ్వని మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? మా అత్తయ్య గారు మనిషిని మనిషిలా చూడరు, అస్సలు కొంచెం కూడా విలువివ్వదు అని బాధపడుతుంది సుధా. అప్పుడు రామయ్య, అయ్యో పిచ్చిదానా, నీ భర్త ఏదైనా అంటే నేను బాధపడాలి కానీ మీ అత్తయ్య గారు ఏదో అన్నారని నేనెందుకు బాధపడతాను అని నిదానంగా సర్ది చెప్పాడు సుధకి. అందరూ భోంచేసి
ఒకచోట కూర్చున్నారు. అప్పుడు రామయ్య, బావగారు, ఈసారి రాఖీ పండక్కి నా చెల్లిని ఇంటికి తీసుకెళ్తాను. పెళ్ళయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు అని అడుగుతాడు. అప్పుడు సుధా వాళ్ళ మామయ్య, దాందేం భాగ్యం, తీసుకెళ్ళండి. సుధని తీసుకొని వెళ్ళి ఒక వారం రోజులు పుట్టింట్లో పెట్టుకొని పంపించండి. పండగంతా అయిపోయిన తర్వాతనే సుధను మళ్ళీ తీసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు రమణమ్మ వాళ్ళ వదిన ఇలా అంటుంది, ఏంటే మీ ఆయన అంత సులువుగా నీ కోడల్ని పుట్టింటికి పంపిస్తున్నాడు? నీకిక్కడ పని ఎక్కువ అవుతుంది కదా, ఇంటి పని పొలం పని నీకు చాలా ఎక్కువ అవుతుంది. నీ కోడల్ని ఇక్కడే పెట్టుకో అని చెప్తుంది. అప్పుడు రమణమ్మ, అదేంటన్నయ్య గారు, మాకు పొలం చాలా ఉంది. ఇంట్లో పని పొలం పని నేను ఒక్కతే చేయలేను. ఆమె ఇంకొక వారం రోజులు ఇక్కడే ఉండి పండగ రోజు మాత్రమే వస్తుందిలే అని చెప్తుంది. అప్పుడు రమణమ్మ వాళ్ళ అన్నయ్య కూడా ఇలా అంటాడు, అదేంటి బావగారు, నువ్వు నీ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపిస్తే ఇక్కడ నా చెల్లి ఒక్కతే ఎలా చేస్తుంది అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలకు తెల్లమొహం వేస్తాడు రామయ్య. అప్పుడు సుధా వాళ్ళ భర్త ఇలా అంటాడు, ఏంటి నాన్న, 3 సంవత్సరాలు అవుతుంది సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళక. వెళ్ళి ఒక 4 రోజులు ఉండి రానిలే. ఇక్కడ పనులన్నీ మనమే చక్కబెట్టుకుందాము. వంట పని ఒక్కటి అమ్మ చేస్తే చాలు, పొలానికి అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు భూపతి ఇలా అంటాడు, రామయ్య, నువ్వు నీ చెల్లిని తీసుకొని వెళ్ళు. పండగ అయిపోయిన తర్వాత నీ చెల్లిని పంపించు. ఇక్కడ పనులన్నీ మేము చక్కబెట్టుకుంటాంలే అని చెప్తాడు. రామయ్య తన బావమరిదితో ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మగారిని నాన్నగారిని ఒప్పించినందుకు చాలా ధన్యవాదాలు బాబు అని కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అప్పుడు సుధా వాళ్ళ ఆయన ఇలా అంటాడు, అదేం లేదు బావగారు, మా పెళ్ళైన దగ్గర నుంచి సుధా కూడా మీ ఇంటికి రాలేదు. మీరు సుధను తీసుకొని వెళ్ళి ఒక వారం రోజుల తర్వాత పంపించండి అని చెప్తాడు. ఇంతలో సుధా అక్కడికి వస్తుంది. ఏవండి, నేను పుట్టింటికి వెళ్తున్నాను. మీరు సమయానికి భోంచేయండి. పొలంలో చాలాసేపటి వరకు ఉండకండి. తొందరగా ఇంటికి వచ్చేసేయండి అని ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది సుధా. అప్పుడు ఆయన ఇలా అంటారు, సరే, నేను జాగ్రత్తగా పొలానికి వెళ్ళి వస్తాలే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఊరికి అని చెప్పి భార్యను పుట్టింటికి పంపిస్తాడు. రామయ్య తన సైకిల్ మీదనే తన చెల్లిని ఎక్కించుకొని పుట్టింటికి తీసుకొని వెళ్తాడు. సుధ కోసం ఇంటి దగ్గర వాళ్ళ వదిన ఎదురు చూస్తూ ఉంటుంది. సుధ రాగానే పరుగు పరుగున సుధ దగ్గరకు వస్తుంది. తల్లి, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు కనిపించిందా నీకు పుట్టినిల్లు? ఈ 3 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రావాలనిపించలేదా అని వాళ్ళ వదిన ఎంతో ప్రేమతో అడుగుతుంది. అప్పుడు రామయ్య, సరేలే, పిల్ల ఎండన పడొచ్చింది, లోపలికి తీసుకెళ్ళి కాసిన మజ్జిగ ఇవ్వు, తాగి కొద్దిసేపు పడుకుంటుంది అని చెప్తాడు. లక్ష్మి సుధను లోపలికి తీసుకొని వెళ్తుంది. సుధ వచ్చిందో లేదో వాళ్ళ వదినకు పండగ వచ్చినట్లు అయింది. సుధ రాగానే ఇంటికి చీరలు తీసుకొని వచ్చింది. లక్ష్మి ఇలా మాట్లాడుతుంది, అమ్మ సుధా, నీకిందులో ఏ చీరలు నచ్చినాయో చూడు. రాఖీ పండగకు మంచి చీర తీసుకుందువు గాని. చాలా రోజులైంది నువ్వు ఒక్క చీర కూడా తీసుకోలేదు. ఈసారి పండగకు నీకు నచ్చిన చీర తీసుకో అని చెప్తుంది. అప్పుడు సుధా, ఎందుకు వదినా ఇప్పుడు ఇవన్నీ? పండగ ఇంకా వారం రోజులుంది, ఇప్పుడే హడావిడి మొదలుపెట్టావు నువ్వు అని అంటుంది సుధా. అప్పుడు లక్ష్మి, అదేం లేదు తల్లి, ఇప్పుడు తీసుకుంటే నీ చీర పండక్కి రెడీ అవుతుంది. నీకు ఏది నచ్చిందో అది తీసుకోమ్మా అని అంటుంది. అప్పుడు సుధా ఒక చీర తీసుకొని, వదిన, నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది, నేను ఈ చీరనే తీసుకుంటాను అని వాళ్ళ వదినతో చెప్తుంది. అప్పుడు లక్ష్మి, సరే, ఈ మిగిలిన చీరలు చీరల కొట్టు అబ్బాయికి వెనక్కి ఇచ్చేసి వస్తానని చెప్పి రమణమ్మ మిగిలిన చీరలు తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. రాఖీ పండుగ రానే వచ్చింది. ఊరంతా టపాసులతోనూ లైట్లతోనూ వెలిగిపోతుంది. సుధా వాళ్ళ ఇల్లు కూడా రంగులతో కలకలలాడుతోంది.
సుధా వాళ్ళన్నయ్యకు రాఖీ కట్టడానికి స్వీట్స్ మరియు కుంకుమ రాఖీ తీసుకొని వచ్చింది. వాళ్ళన్నకు సుధా రాఖీ కడుతుంది. సుధా కట్టిన రాఖీ చూసి వాళ్ళన్న ఎంతో సంబరపడతాడు. చాలా రోజుల తర్వాత తన చెల్లి ఇంటికి రావడంతో రామయ్య, లక్ష్మి అందరూ కలిసి చాలా సంతోషంగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.